కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం నుంచి 2K రన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నందున ఈ నెల 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ పథకాలలో మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే ఈ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా గృహవసతి కొరకు 200 యూనిట్ల కరెంటును కూడా మాఫీ చేయడం జరిగింది. 5 లక్షలతో ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి మహిళా సోదరిమణులకు పేదలందరి కుటుంబాలకు 500కే వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తూ భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానుండి మరి రైతులను రుణమాఫీ చేసి ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేసి 23,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చేయడం జరిగింది. ఈ రోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు 60,000 కోట్ల మిత్తి కడుతూ ఈ రోజు నెలకు 6,500 కోట్ల మిత్తి కడుతూ చెప్పిన మాట అమలు చేస్తా ఉన్నాం.